హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇప్పుడు క్లాస్ లో మనం ట్రయల్ బ్యాలెన్స్ అప్లోడ్ చేయబోతున్నామండి. 2024 జూన్ పేపర్ ఇచ్చారండి. అదేను అలాగే మన స్టడీ మెటీరియల్ లో న్యూమరికల్ ప్రాబ్లము, అలాగే మామూలుగా మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం దగ్గర ఒక ప్రాబ్లము ఆర్ టూ సెకండ్ అంటే 1 and 2 ప్రాబ్లమ్స్ ఇచ్చినట్టున్నారు. అవన్నీ కవర్ చేసుకుని జూన్ 2024 కి వెళ్దామండి. లెంగ్తీ ప్రాబ్లం ఇచ్చారు 7 మార్క్స్ కి జూన్ 2024 లో, అది కూడా చూద్దాము. ఓకే అండి, స్క్రీన్ షేర్ చేస్తాను అండి. రైట్, ఇదిగోండి జస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ గురించి ఒకసారి ఇంట్రడక్షన్ చెప్పేసుకుని వెళ్ళిపోదాం మనం. రైట్, చూడండి. The process of accounting involves recording the transactions in the journal and thereafter posting them in the respective accounts in the ledger. At the end of the accounting period, these ledger accounts are balanced and now they are ready to use for drafting of the financial statements. అంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ వేయడానికి రెడీగా లెడ్జర్ అకౌంట్స్ కూడా మనం బ్యాలెన్స్ చేస్తాం. అయితే ఏమవుతుంది, బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్ ఫర్ ఎంజూరింగ్ ద అక్యురసీ ఆఫ్ ద అకౌంటింగ్, అంటే కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేసి మనం చెక్ చేసుకోవడానికి ఏం చేస్తాము అంటే మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేటటువంటి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తామండి. ఇది పర్టికులర్ పీరియడ్ కాదు, పర్టికులర్ డేట్ న ప్రిపేర్ చేస్తాము. అది మంత్లీ బేస్ మీద కానీ మనకి హాఫ్ ఇయర్లీ ఆర్ మన క్వార్టర్లీ బేస్ మీద ప్రిపేర్ చేయొచ్చు, లేదా అకౌంట్ ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ అకౌంటింగ్ ఇయర్ ఏదైతే ఉందో ప్రిపేర్ చేయొచ్చు అండి. ఓకేనా, ఇదేంటి మనకి ఫామ్ సీరియల్ నెంబర్, లెడ్జర్ అకౌంట్స్, ఎల్ఎఫ్, డెటార్, క్రెడిటార్, లేదంటే కూడా మనం 2 సైడ్స్ మనం డివైడ్ చేసి కూడా రాయొచ్చండి. ఓకేనా, నెక్స్ట్ అయితే ట్రయల్ బ్యాలెన్స్ వేసినా కూడా కొన్ని తప్పులు మనం ఏమన్నాము, అర్థమెటికల్ యాక్యురసీ కోసం తయారు చేస్తున్నాం అన్నాం కదండి. అయినా కూడా కొన్ని తప్పులు మనం కనిపెట్టలేము అనమాట. అవి ఏంటి అంటే ఆల్రెడీ నేను రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో చెప్పానండి. ఇది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ ఆర్ డూప్లికేషన్, అంటే ఒక ఎర్రర్ ని అసలు వదిలేసాం అనుకోండి కంప్లీట్ గా, అంటే డెబిట్ రాయము, క్రెడిట్ రాయము, అలాంటప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది. అలాగే ఒక ఎర్రర్ ని రెండు సార్లు, ఒక ఎంట్రీని 2 సార్లు రాసినా కూడా మనకి ఏంటి అంటే డబల్ అమౌంట్ తో ట్రయల్ బ్యాలెన్స్ ఆ, ఆ, ఏది ఆ ఎంట్రీ వరకు డబుల్ అమౌంట్ తో ట్రయల్ బ్యాలెన్స్ అనేది అగ్రి అవుతుంది. అలాగే ఎర్రర్ ఆఫ్ కమిషన్, రైటింగ్ లో తప్పులండి. వెన్ ఏ రాంగ్ అమౌంట్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద కరెక్ట్ అకౌంట్స్ ఆర్ అకౌంట్ ఈస్ ఇన్వాల్వ్డ్ వైల్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, అంటే మెషినరీ అకౌంట్ కి రాయిపోయి పర్చేసెస్ కి రాశారంటారు కదండి. అప్పుడు ఏంటి, డెబిట్ పడాల్సిన మెషినరీ అకౌంట్ కి పడకపోయినా రాయడం అయితే పర్చేసెస్ రాశారు, కానీ అమౌంట్ అనేది కరెక్ట్ గానే పడింది కాబట్టి అప్పుడు కూడా టాలీ అవుతుంది. నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. ఎర్రర్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటే ఏంటంటే, ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఒరిజినల్ ఎంట్రీ అంటే సబ్సిడీ బుక్ లో బాగానే పడిందండి, తర్వాత ఇదిగోండి ఎంటర్డ్ ఇన్ ఇఫ్ ద అమౌంట్ అండి ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ అండ్ ఎంటర్డ్ ఇన్కరెక్ట్లీ ఇన్ ఏ సబ్సిడరీ బుక్ లోనే ఫస్ట్ లోనే తప్పు పడిపోయిందండి. అదే తప్పు మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతా వస్తుంది కాబట్టి ఆ తప్పుతోనే మనకి ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది అగ్రి అవుతుంది. ఈ విషయంలో కూడా కాంపన్సేటింగ్ ఎర్రర్, అంటే ఒక తప్పుతో ఇంకొక తప్పు సరిపెడితే అది కాంపన్సేటింగ్ ఎర్రర్ అంటారండి. ఇవన్నీ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ లో నేను చెప్పాను. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఒక మెథడ్ టోటల్ మెథడ్ అండి, రెండోది బ్యాలెన్సింగ్ మెథడ్. టోటల్ మెథడ్ అంటే అర్థం ఏంటి అంటే, మనం లెడ్జర్స్ వేస్తాం కదండి. లెడ్జర్ వేసినప్పుడు లెడ్జర్ అకౌంట్ నుంచి ఇక్కడ 2 సైడ్స్ మనం లెడ్జర్ అకౌంట్ లో యాడ్ చేసామండి. 2 సైడ్స్ మనకి క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చింది. క్రెడిట్ సైడ్ 1,00,000 రూపీస్ అండి, డెబిట్ సైడ్ 10,000 రూపీస్. యాక్చువల్గా క్రెడిట్ సైడ్ ఎక్కువ వచ్చిన అమౌంట్ ఇటు పక్కన వేసుకుని మనం దీన్ని లెస్ చేసుకుని 90,000 చూపిస్తామండి. రైట్, ఇదేంటి అంటే బ్యాలెన్సింగ్ మెథడ్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో కనుక ఇలా బ్యాలెన్సెస్ కనుక తీసుకొస్తే అది ఒక మెథడ్ అనమాట. ఇదిగోండి, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటటువంటి బ్యాలెన్స్ మెథడ్ అంటారు. ఏది 90,000 రూపీస్ ని మనం తీసుకొస్తే. అలా కాకుండా 1,00,000 రూపీస్, 1,00,000 ఈ అమౌంట్స్ టోటల్ అంటే ఏంటి, దీన్ని మనం బ్యాలెన్స్ చేయకుండా బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనేసి మనం కనుక్కోకుండా ఈ టోటల్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తీసుకొచ్చి కనుక వేస్తే దాన్ని ఏమంటారు అంటే మనకి టోటల్ మెథడ్ అంటారు, అంతే. ఓకేనా, ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ మనం మొత్తం అలాగే ఇంకో అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ కు సంబంధించి కూడా 2 అమౌంట్లు, ఇలా టోటల్ అమౌంట్స్ అన్నమాట. బ్యాలెన్స్ చేయకుండా వేస్తే కనుక దాన్ని ఏమంటారంటే టోటల్ మెథడ్. ఇన్ దిస్ మెథడ్ ఫర్ ఈచ్ లెడ్జర్ అకౌంట్ ద టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ అండ్ టోటల్ ఆఫ్ క్రెడిట్ సైడ్. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏంటి అంటే 1 మినిట్. ఇక్కడ 1,00,000 రూపీస్ అన్నాం కదండి. ఇక్కడ ఈ 1,00,000 ఇక్కడ కాదండి, అంటే ఇది మొత్తం 10,000 కదండి, ఇది 1,00,000. అంటే క్రెడిట్ సైడ్ 1,00,000 రూపీస్ ని అలాగే డెబిట్ సైడ్ 10,000 ని మనం బ్యాలెన్స్ చేయకుండా అలాగే తీసుకొచ్చి, అంటే ఇది క్రెడిట్ సైడ్ 1,00,000, డెబిట్ సైడ్ 10,000 రూపీస్. దీన్ని నెట్ ఆఫ్ చేసి 90,000 రాస్తాం కదా యాక్చువల్ గా. అలా కాకుండా 1,00,000 1,00,000, 10,000 10,000 ఇలా రాస్తే దాన్ని ఏమంటారంటే మనకి ఇదిగోండి, ఇన్ దిస్ మెథడ్ ఫర్ ఈచ్ లెడ్జర్ అకౌంట్ ద టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ అండ్ టోటల్ ఆఫ్ క్రెడిట్ సైడ్ ఆర్ కలెక్టెడ్ and placed on the debit and credit columns of the trial balance. Trial balance can be drafted under this method even though the ledger accounts have not been balanced. Next,
balance method. Under this method, it తెలిసిందే trial balance is prepared only after each ledger account has been balanced. So far, each ledger account only one amount is posted in the trial balance. అప్పుడు ఒకటే రాస్తాం మనం, అంటే నెట్ ఆఫ్ చేసి 90,000 రూపీస్ రాసుకుని ఆ 90,000 రూపీస్ తీసుకొచ్చి మనం రాసుకుంటాం అనమాట. అలా తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక సమ్ ఇచ్చారు, దీన్ని నేను సాల్వ్ చేస్తాను. From the following ledger account balances, prepare a trial balance of Mr. Sain for the year ended 31st March 2022. చూడండి అమౌంట్స్ ఏమేమి ఇచ్చారో, ఎక్కడ రాయాలో ఏంటనేది నేను చెప్తాను. తర్వాత ఎగ్జాంపుల్ లోకి వెళ్ళిపోయి చూద్దాం మనం. క్యాపిటల్ అండి, మనకు తెలుసు క్యాపిటల్ ఓనర్స్ ఫండ్ ఇది. అంటే ఓనర్ తీసుకెళ్లిపోతాను ఎప్పటికైనా కానీ సంస్థ ఫీల్ అవుతుంది, ఏంటి వీడు తీసుకెళ్లిపోతాడు కదా అని లయబిలిటీగా ట్రీట్ చేస్తాండి. దీన్ని అవుట్ సైడర్ లయబిలిటీ అంటారు, ఈక్విటీ. దీని క్యాపిటల్ అనేది ఏంటి, 80,000 రూపీస్ ఈక్విటీ, ఓనర్స్ ఈక్విటీ అంటారు దీన్ని. సో ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది ఓనర్స్ సంబంధించింది, వాడికి తీసుకెళ్లిపోతాడు అని ఫీల్ అవుతుంది కదండి, ఇది క్రెడిట్. లయబిలిటీస్ లో రాసుకున్నాం క్రెడిట్ బ్యాలెన్స్. సేల్స్ అండి ఇన్కమ్. ఏమీ లేదండి, మనకి ఇక్కడ ఒకటే ఫాలో అవ్వండి, మీకు 3 రూల్స్ ఉన్నాయి ఇక్కడ. పర్సనల్ అకౌంట్ అండి, నెక్స్ట్ రియల్ అకౌంట్ అండి, 3 నామినల్ అకౌంట్ అండి. దాని ప్రకారంగానే ఫాలో అవ్వండి. పర్సనల్ అకౌంట్ అనగానే పర్సన్స్ నీకు ఇక్కడ కనిపిస్తారు, ఎవరు అంటే డెటార్స్ క్రెడిటార్స్ కనిపిస్తారండి. తర్వాత రియల్ అకౌంట్ అంటే అసెట్స్ కనిపిస్తాయండి. తర్వాత ఏమో నీకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్, ఇది కూడా ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండి. ఈ ప్రకారంగా పోండి మీరు, అంతే. రైట్. క్యాపిటల్ చెప్పాను కదండి. సేల్స్ అనేది ఇన్కమ్, ఇన్కమ్ అకార్డింగ్ టు నామినల్ రూల్ మనకి ఏంటి అంటే ఇన్కమ్ కాబట్టి క్రెడిట్, అంతే. అడ్జస్టెడ్ పర్చేజెస్ అండి, దీని గురించి. అడ్జస్టెడ్ పర్చేజెస్ అంటే దీంట్లో మనకి క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ అయ్యి ఉందని అర్థం అనమాట. మనకి ఏదైనా కానీ డెబిట్ బ్యాలెన్స్. తర్వాత కరెంట్ అకౌంట్ వాడే ఇచ్చాడు, పెట్టి క్యాష్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్. సేల్స్ లెడ్జర్ బ్యాలెన్స్ అండి, సేల్స్ కాదండి ఇది, సేల్స్ క్రెడిట్ అండి. సేల్స్ లెడ్జర్ బ్యాలెన్స్ అంటే దానికి రివర్స్ లో డెబిట్ అండి. తర్వాత పర్చేజ్ లెడ్జర్ బ్యాలెన్స్, మనకి పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి అండి. పర్చేజ్ లెడ్జర్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికి క్రెడిట్ అండి. తర్వాత సాలరీస్ ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్, క్యారేజ్ ఇన్వర్డ్ ఎక్స్పెన్స్ డెబిట్ బ్యాలెన్స్, తర్వాత క్యారేజ్ అవుట్వర్డ్ క్రెడిట్ బ్యాలెన్స్, డిస్కౌంట్ అలౌడ్, సారీ అండి, క్యారేజ్ అవుట్వర్డ్ అయినా ఇన్వర్డ్ అయినా అది ఏంటి అంటే సంస్థలోనికి సరుకులను తీసుకొస్తే పెట్టేటటువంటి క్యారేజ్ ఇన్వర్డ్ ఏదైతే ఉందో అది క్యారేజ్ ఇన్వర్డ్. బయటకు వెళ్ళిపోయి అమ్మడానికి రెడీగా ఉండి వెళ్ళిపోయేటప్పుడు మనం పే చేసేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో క్యారేజ్ కి, దాన్ని ఏమంటారు అంటే అది కూడా ఎక్స్పెన్సే, డెబిట్ బ్యాలెన్స్. డిస్కౌంట్ అలౌడ్, మనం కొనుక్కున్నటువంటి మనం ఏం చేసాము అంటే జనాలకి మనం సరుకులు అమ్మామండి, మనకి అమౌంట్ రావాలి ఇన్ టైం, మనకేంటి టైంలోగా ఇస్తాను అంటే కనుక మనకి ఏం చేస్తామంటే డిస్కౌంట్ అలౌ చేస్తాం, అంటే మనకి రావాల్సిన డబ్బులు మనం తగ్గించుకుంటున్నాము. రైట్. సో డెబిట్. తర్వాత బిల్డింగ్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అండి, ఎక్స్పెన్స్ అనేది నీకు ఏంటి అంటే డెబిట్ బ్యాలెన్స్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి అంటే ఇది లయబిలిటీ అండి. సో మన క్రెడిట్ బ్యాలెన్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అండి, ముందుగా పే చేసేసాం మనం. మనకి ఒక ఎక్స్పెన్స్ అనేది డెబిట్ బ్యాలెన్స్ అండి, ప్రీపెయిడ్ ముందుగానే పే చేసేసాం మనము, అర్థమవుతుందని ముందుగానే పే చేసాం. ఇది కూడా మనకి డెబిట్ బ్యాలెన్స్. ఎందుకు అంటే ఇది అసెట్ లో రాసుకుంటామండి, అసెట్ సైడ్. డిప్రిసియేషన్ 4,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్. క్యాష్ ఎట్ బ్యాంక్ అసెట్ నీకు డెబిట్ బ్యాలెన్స్. తర్వాత లోన్ అకౌంట్ క్రెడిట్. ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్ అంటే ఓనర్ కి ఈ ప్రాఫిట్ వెళ్ళిపోతుంది, అదే నీకు డెబిట్ బ్యాలెన్స్ అంటే లాస్ వచ్చినట్టు అండి. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ రికవర్డ్. బ్యాడ్ డెట్స్ డెబిట్ అండి, బ్యాడ్ డెట్స్ రికవర్డ్ అంటే ఆల్రెడీ డెబిట్ చేసిన దాన్ని ఇప్పుడు రికవర్ అయినాయి కాబట్టి దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి క్రెడిట్ చేస్తాము. స్టాక్ ఎట్ 31st 3/2022 అంటే ఇది క్లోజింగ్ స్టాక్ అండి, మనకి క్లోజింగ్ స్టాక్ మనకి ఏంటి అసెట్ కదా, డెబిట్ బ్యాలెన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 10,000 రూపీస్ అండి, ఇది ఇన్కమ్ అండి, క్రెడిట్ బ్యాలెన్స్. అక్రూడ్ ఇంట్రెస్ట్, రావాల్సిన ఇంట్రెస్ట్ అంటే అసెట్ అండి, ఇది కూడా డెబిట్ బ్యాలెన్సే. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ డెబిట్ బ్యాలెన్స్ అసెట్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్స్ ఏవైనా సరే రిజర్వ్స్ ప్రొవిజన్స్ అన్ని కూడా క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ప్రాఫిట్స్ తగ్గించి పక్కన పెడతాం కాబట్టి, ప్రాఫిట్స్ ఎక్కడైతే మనకు ప్రాఫిట్స్ వస్తే రాస్తాం, ఇవి కూడా అంతే. జనరల్ రిజర్వ్ కూడా క్రెడిట్ బ్యాలెన్స్. ఆ రకంగా ఇక్కడ రాశారు చూడండి. అడ్జస్టెడ్ పర్చేస్ 8 లాక్ రూపీస్ రాశారు కదండి, ఇదిగోండి 8 లక్షల రూపాయలు ఎక్కడ ఉందండి అడ్జస్టెడ్ పర్చేస్, ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. రైట్, ఇక్కడ చూడండి అన్ని కూడా. అంటే దీంట్లో క్లోజింగ్ స్టాక్ కూడా అడ్జస్ట్ అయ్యి ఉందని అర్థం. అడ్జస్టెడ్ పర్చేసెస్ 8 లాక్ రూపీస్, పెట్టి క్యాష్. సేల్స్ లెడ్జర్ బ్యాలెన్సెస్ 1,20,000 రూపీస్. సేల్స్ ఏమో ఇక్కడ ఉన్నాయండి 10 లాక్స్. సాలరీస్, క్యారేజ్ ఇన్వర్డ్, డిస్కౌంట్ అలౌడ్, బిల్డింగ్స్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అసెట్ అండి, ఇది అసెట్. దీంట్లోనే కదండి మనం అన్ని చూసేది. ఇదిగో అసెట్స్ అన్ని డెబిట్ బ్యాలెన్స్, అలాగే ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ బ్యాలెన్స్, అంతేగా. ఎక్స్పెన్సెస్ అండ్ అసెట్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్స్. ఇన్కమ్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్, ఒక్కటే ఒక ముక్క అంతే. అసెట్స్ అండ్ ఇన్కమ్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్స్, ఇన్కమ్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్. రైట్. మీకు ఒకటి చెప్తా, ఇదిగో ఇన్కమ్ ఒక మాట చెప్తా వినండి. ఇన్కమ్ అండ్ లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నాను కదా, ఒక మాట చెప్తా. మనం ఏదైనా పని చేస్తే మనకి ఇన్కమ్ వస్తుందండి, జేబులో డబ్బులు వేసుకుంటాం, అవునా.
క్యాష్ ఇన్ఫ్లో డబ్బులు వేసుకుంటాం. అలాగే లయబిలిటీ అప్పు చేసినప్పుడు డబ్బులు వస్తాయండి, జేబులో డబ్బులు వేసుకుంటాం అప్పు చేసి, రైట్. ఒక అసెట్ కొన్నామండి, అసెట్ కొన్నాము, ఒక మిషనరీ కొన్నాము, ఏమవుతాయండి, జేబు ఖాళీ అవుద్ది. అలాగే ఎక్స్పెన్స్ చేసామండి, ఖర్చు పెట్టాం, జేబు ఖాళీ అయ్యింది, అంతే. అసెట్ తర్వాత ఎక్స్పెన్సెస్ డెబిట్, లయబిలిటీ ఇన్కమ్ క్రెడిట్, అంతే. అలాగే లాసెస్ ఏమైనా ఉంటే కూడా డెబిట్ అండి, గెయిన్స్ ఏమైనా ఉంటే క్రెడిట్. ఆ రూల్ ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ డిప్రిసియేషన్, నీకు లాస్ లేదా నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అనండి. డిప్రిసియేషన్ అసెట్, నీకు నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ 4000 రూపీస్ డెబిట్. క్యాష్ ఎట్ బ్యాంక్ అసెట్, స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ఇది 33/3/2022 కదండి క్లోజింగ్ స్టాక్. అంటే అక్రూడ్ ఇంట్రెస్ట్, అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటే రావాల్సిన ఇంట్రెస్ట్. బ్యాలెన్స్ షీట్ అసెట్ లో వేసుకుంటామండి, ఇది అసెట్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ క్యారేజ్ అవుట్ వర్డ్ అండి, క్యారేజ్ ఇన్వర్డ్, క్యారేజ్ అవుట్ వర్డ్, ఏదైనా సరే నీకు ఎక్స్పెన్సే. కాకపోతే క్యారేజ్ ఇన్వర్డ్ ట్రేడింగ్ అకౌంట్ అండి, మనకి తయారైన సరుకులు బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇది P&L అకౌంట్ లో రాసుకుంటాం. యాక్చువల్ గా మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేస్తే సంగతి చెబుతున్నాను. నెక్స్ట్ క్యాపిటల్ వచ్చేటప్పటికి నీకు తెలుసు, ఓనర్ కి సంబంధించి ఓనర్ రిలేటెడ్ సేల్స్ ఇన్కమ్, కరెంట్ అకౌంట్ ఆల్రెడీ చెప్పేసారు, క్రెడిట్ బ్యాలెన్స్. పర్చేసెస్ లెడ్జర్ బ్యాలెన్స్, పర్చేసెస్ డెబిట్, ఈ లెడ్జర్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో 60,000 రూపాయలు క్రెడిట్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లయబిలిటీ, లోన్, ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్ బ్యాలెన్స్, బ్యాడ్ డెబ్ట్స్ ఇదిగోండి, ప్రాఫిట్ అండ్ లాస్ క్రెడిట్ బ్యాలెన్స్ కానీ, ప్రొవిజన్స్ కానీ, జనరల్ రిజర్వ్ కానీ, ఇవన్నీ కూడా క్రెడిట్ బ్యాలెన్స్. బ్యాడ్ డెబ్ట్స్ రికవర్డ్, బ్యాడ్ డెబ్ట్స్ డెబిట్ చేశాం కాబట్టి ఇప్పుడు రికవర్ అయితే అది రైట్ ఆఫ్ చేయడానికి క్రెడిట్ చేసాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 10,000 రూపీస్ ఇన్కమ్, ఇంతే. ఇది టాలీ అయిపోయింది కదా, అయిపోయిందండి. ఇక్కడ అడ్జస్టెడ్ పర్చేజ్ అంటే మీనింగ్ ఇక్కడ చెప్పారు చూడండి, ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ రెండు యాడ్ చేస్తే మన దగ్గర అవైలబుల్ గా ఉన్నటువంటి సరుకు చూద్ది. అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ అంటే మనకి అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి సరుకు వస్తుంది అనమాట. కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఫర్ సేల్ అని అర్థం, కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఫర్ సేల్, కానీ కాస్ట్. దాంట్లో నుంచి క్లోజింగ్ స్టాక్ తీసేస్తే వచ్చేది అడ్జస్టెడ్ పర్చేజెస్ అండి మనకి. ఓకేనా? ఓకే. ఇక్కడ మనకు అందుకే అడ్జస్టెడ్ పర్చేసెస్ ఇచ్చారు కాబట్టి, అడ్జస్టెడ్ పర్చేస్ అంటే ఏంటి, స్టాక్ తీసేసి ఉంది కాబట్టి మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి స్టాక్ అని రాసుకుంటాం. క్లియరా? నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇంకోటి ఇచ్చారండి, ఇది కూడా సింపులే. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 7,50,000 అంట. ఏమంటున్నారు, ద గివెన్ ట్రయల్ బ్యాలెన్స్ బేకరీ ఫర్ ద క్వార్టర్ January to March 22 హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై an item. ఏమంట, you are the senior accountant of the concern and has been given responsibility to check the same and redraft it if required. అవసరమైతే దాన్ని మళ్ళీ రీడ్రాఫ్ట్ చేయమన్నారు. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ రైటే, ఇది డెబిట్ బ్యాలెన్సే. క్లోజింగ్ స్టాక్ అండి 1,20,000 రూపీస్ కాదు. మనకి ఏంటి అంటే దాన్ని కూడా మనం ఎక్కడ రాసుకోవాలండి, ఇది అసెట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ రాసుకోవాలి. ఇది ఏంటండి, అసెట్ అని రాసుకోండి. సండ్రీ డెటార్స్, ఇది డెబిట్ బ్యాలెన్స్ అండి, అసెట్. మన పైన చెప్పాను కదండి ఆ మాదిరి. తర్వాత సండ్రీ క్రెడిటార్స్ అండి, సండ్రీ క్రెడిటార్స్ అంటే లయబిలిటీ రైట్, క్రెడిట్ రైట్ రాశాడు. తర్వాత ఫిక్స్డ్ అసెట్ అసెట్, డెబిట్ బ్యాలెన్స్. ఓపెనింగ్ స్టాక్, ఓకేనా, ఓపెనింగ్ స్టాక్ కూడా అంతే అసెట్టేగా. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, మనకి ఇక్కడ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఇచ్చారు కాబట్టి దీంట్లో అడ్జస్ట్ అయిపోయింది అనేసి మనం ట్రీట్ అవుతాం అనమాట. తర్వాత ఎక్స్పెన్సెస్ 60,000 రూపీస్ సేల్స్, తెలుసుగా ఎక్స్పెన్సెస్ అనేది నీకు డెబిట్ బ్యాలెన్స్. తర్వాత నీకేంటి ఇది డెబిట్ బ్యాలెన్స్ ఎక్స్పెన్స్ కిందకు వస్తుంది. ఎక్స్పెన్సెస్ సేల్స్ ఇన్కమ్ అండి, సేల్స్ అనేది ఇన్కమ్, క్రెడిట్ బ్యాలెన్స్. క్యాపిటల్ 2,70,000 రూపీస్, ఇది ఈక్విటీ, ఓనర్స్ ఈక్విటీ, ఇది మనకి క్రెడిట్ బ్యాలెన్స్. ఆ మాదిరి ఇక్కడ రాశారు. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 7,50,000 అండి, ఎక్స్పెన్స్. ఓకేనా? మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే ఏంటంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ అని అర్థము. దీంట్లో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ యాడ్ అయ్యి ఉంది. ఓకేనా? మనం ఇప్పుడు ఏంటి క్లోజింగ్ స్టాక్ కూడా తీసి వేసాము కాబట్టి 1,20,000 రూపీస్ స్పెషల్ గా ఇక్కడ రాసాము. అర్థమవుతుందా? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, మైనస్ క్లోజింగ్ స్టాక్ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ స్పెషల్ గా మళ్ళీ చేర్చుకున్నాం 1,20,000 రూపీస్, రైట్. అక్కడ రాసాం కాబట్టి ఇక దీంట్లో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ కలిసి ఉన్నాయి. ఎక్స్పెన్స్, తర్వాత అసెట్, తర్వాత 1,80,000 తెలిసిందే ఇదిగో నేను చెప్పినట్టుగానే ఇక్కడ ఇచ్చారు. లయబిలిటీ, ఫిక్స్డ్ అసెట్స్ 1,50,000 రూపీస్ అసెట్. వేజెస్, సాలరీస్, అదర్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. డెబిట్ బ్యాలెన్స్, సేల్స్, క్రెడిట్ బ్యాలెన్స్, క్యాపిటల్, ఈక్విటీ, రైట్. నేను ఇందాక ఏవైతే నేను ఇక్కడ చెప్పానో అదే చెప్పారు. తర్వాత అయిపోయిందండి. న్యూమరికల్ ప్రాబ్లమ్ లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. తర్వాత June 2024 పేపర్కి వెళ్ళిపోదాము. యాక్చువల్ గా చూద్దాం, న్యూమరికల్ ప్రాబ్లం, న్యూమరికల్ ఇదంతా వెళ్ళిపోవాలి కదా పైకి. ఇది న్యూమరికల్. యాక్చువల్ గా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా నిన్న అప్లోడ్ చేయాల్సిందండి, నేను చేయలేదు. సో కానీ నేను ఎగ్జామ్ ప్రాబ్లమ్స్ కూడా కవర్ చేశాను చూడండి. రివిజన్ క్లాస్ మాత్రం నేను బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చేయలేదండి.
చేస్తుంటే బాగుండేది, కానీ మనం ఆల్రెడీ నేను ఎవ్రీ ప్రాబ్లం అప్లోడ్ చేశాను, చూసుకోండి. ఎక్కడ ఉందండి మనకి, ఇక్కడ చూడండి, రైట్. ఇది అయిపోతే 2024 పేపర్. The total of debit side of the trial balance SR Limited as at 31st 3 2021 is 2,92,000 డెబిట్ బ్యాలెన్స్ అండి, ఇది డెబిట్. నెక్స్ట్ క్రెడిట్ వచ్చేటప్పటికి ఇది అయితే ఏమైందంట, కొన్ని తప్పులు ఏమో జరిగినట్టున్నాయి, చూద్దాం. అయితే డెబిట్ ఎంత అండి, 2,92,000 అండి డెబిట్. క్రెడిట్ వచ్చేటప్పటికి 1,80,800 రూపీస్, రైట్. ఓపెనింగ్ స్టాక్ 12,000 రూపీస్ అండి. యాక్చువల్ గా కరెక్ట్ ఫిగర్ ఇదైతే రాంగ్ 8,000 అట. అసలు రాసింది 8,000, రాయాల్సింది 12,000. అర్థమవుతుందా? అంటే 4,000 రూపాయలు తక్కువగా రాశారు. సో డెబిట్ సైడ్ 4,000 రూపాయలు మనం ఏం చేద్దామండి, లెస్ యాడ్ చేద్దాం. యాక్చువల్ గా రాయాల్సినటువంటిది 12,000, ఆల్రెడీ 8,000 రాశారు, ఇంకా 4,000 రాయాలి కాబట్టి మనం డెబిట్ సైడ్ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి యాడ్ చేసాం. అంటే అండర్ కాస్టింగ్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ అంటే దీని మీనింగ్. నెక్స్ట్ కరెక్ట్ ఫిగర్ అన్నారు, చూసారు, చదివారా? ఇదేమో ఫిగర్స్ యాజ్ ఇట్ అపియర్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఇలా రాశారనమాట, అంటే తక్కువగా రాశారు. ఇది ఏది, ఓపెనింగ్ స్టాక్. సాలరీస్ 28,800, 50,004. అబ్బో, ఓవర్ కాస్టింగ్ అంటే శాలరీ అనేది ఎక్స్పెన్స్, ఎక్స్పెన్స్ అంటే డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ లో మనకి ఎక్కువగా రాశారు కాబట్టి దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి మనం డిఫరెన్స్ చూసుకోండి. 50,000 రూపీస్ 400 రూపీస్ మైనస్ 2,800 ఈజ్ ఈక్వల్ టు 21,600 రూపాయలు ఎక్కువగా రాశారండి, దాన్ని నేను తీసివేస్తా. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్ డెబిట్ బ్యాలెన్స్ అండి. మనకి డెబిట్ బ్యాలెన్స్ అంటే ఇది అసెట్ లో రాసుకుంటాము. డెబిట్ బ్యాలెన్స్ అబ్బో ఎక్కువగా రాశారండి, ఎంత ఎక్కువగా రాశారు దాన్ని ఇప్పుడు తీసి పారేస్తాను నేను. 1,26,400 రూపీస్ మైనస్ 83,200 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 43,200 రూపీస్. దీన్ని కూడా తీసి పారేసాయి, రైట్. ఇదంతా కూడా ఏంటి, డెబిట్ బ్యాలెన్సెస్ అండి మనకి ఇప్పుడు వస్తుంది. ఇది క్రెడిట్ బ్యాలెన్స్. ట్రేడ్ క్రెడిటార్స్ అనేది లయబిలిటీ అండి. లయబిలిటీ ఏంటి అంటే 64,800 రూపీస్ రాయాల్సింది 14,400 రాశారు, అండర్ కాస్టింగ్ జరిగింది. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తా. 64,800 రూపీస్ మైనస్ 14,400 రూపీస్ ఎంత డిఫరెన్స్ అంటే 50,400 రూపీస్ డిఫరెన్స్ అండి, రైట్. ఇప్పుడు మొత్తం మనం టాలీ చేద్దాం. ప్లస్ 1,80,800 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2,31,200 అండి. అలాగే ఇటు సైడ్ కూడా 2,92,000 రూపీస్ ప్లస్ 4,000 రూపీస్ మైనస్ 21,600 రూపీస్ మైనస్ 43,200 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2,31,200 రూపీస్. సరిపోయింది, అయిపోయింది, తీసేయండి. ఇక ఎగ్జామ్ ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నా అండి. చాలా లెంగ్తీ ప్రాబ్లం ఇచ్చారు. యాక్చువల్ గా నేను ఏంటి అంటే మీకు బేసిక్ కదా తెలుసు అని నేను అప్లోడ్ చేయలేదు. ఇవాళ రాజు అనే స్టూడెంట్ కామెంట్ సెక్షన్ లో రాశారండి, మేడం టైం ఉంటే చేయండి, లేదంటే ఇక నెక్స్ట్ పేపర్స్ లో అయినా చేయండి అనేసి. సో మీకు అందుకే గబగబా చేసేసి నేను ఇవాళ ఎంతండి డేట్, ఇవాళ మీ ఎగ్జామ్ జరగబోతుంది. ఫినాన్షియల్ అకౌంటింగ్ 2025 జూన్లో ఉన్నాం మనం. అప్లోడ్ చేస్తానండి తొందరగా, ఒక అరగంటలో అప్లోడ్ చేసేస్తాను. నేను మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుందనేసి నేను దీన్ని ఇగ్నోర్ చేశాను. స్టూడెంట్ అడిగా అండి, రాజు. ఓకే, ఓకేనా? జూన్ 2024 కాదా? ఒక్క సెకండ్, డిసెంబర్ పేపర్ ఏమో. డిసెంబర్ 23 డిసెంబర్ 23 ఎక్కడ ఉంది చూడ, December 23 ఇది December 23లో ఇచ్చారు. నేను జూన్కి ఇవ్వరేమో అన్నట్టుగాని ఇది బేసిక్ అనేసి నేను ఇగ్నోర్ చేశానండి. కాకపోతే మనకి ఈ ప్రాబ్లం చూస్తే మనకి మొత్తం ఫండమెంటల్ చేసి తెలిస్తే చేసేస్తాము, పెద్ద విషయం ఏమి కాదు. 7 మార్కులకి ఇచ్చారండి. ప్రాబ్లం నెంబర్ వచ్చేటప్పటికి నీకు 2లో బి 2లో బి, రైట్. ఏమడిగారు, ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ అండ్ అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయమన్నారండి. అంటే ఇప్పుడు సపోజ్ ఒకటి చెప్తే అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఎలా తయారు చేస్తామంటే నేను ఆల్రెడీ చేసేసాను. ఇక్కడ నీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, మనకు ఒక ఎగ్జాంపుల్ తో మొత్తం అర్థం అవ్వాలి. మనకి లెక్కలు చేస్తామండి మనం. ట్రయల్ బ్యాలెన్స్ లో నీకు మెషినరీ ఇచ్చారండి, మెషినరీ 50,000 ఇచ్చారండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ కింద అడ్జస్ట్మెంట్ లో నీకు అడ్జస్ట్మెంట్ అనేసి డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ 10% అన్నారు. 10% అన్నారండి, అంటే ఎంత అండి, 5,000 రూపాయల డిప్రిసియేషన్.
10% అని అంతేనా? 5,000 రూపాయలు డిప్రిసియేషన్. మనకి మెషినరీ 50,000 ఇచ్చి అడ్జస్ట్మెంట్ లో డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ 5,000 ఇచ్చారు అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ 50,000 రూపాయల్లో 5,000 రూపాయలు లెస్ చెయ్యలేదు, 5,000 రూపాయలు తీసివేయలేదు అని అర్థమైందా? ఈ 50,000 రూపాయల్లో 5,000 తీసివేయలేదు, మనము ఇప్పుడు తీసివేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే P&L అకౌంట్ లో టు డిప్రిసియేషన్ ఆయన 5,000 రాసుకుంటాము. బ్యాలెన్స్ షీట్ లో మెషినరీ అకౌంట్ లో నుండి 50,000 రూపాయల నుంచి 5,000 తీసేసి మనం ఎంత చూపిస్తామంటే బ్యాలెన్స్ షీట్ లో 45,000 రూపాయలు. దీన్ని ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసి దీన్ని సారీ డిప్రిసియేషన్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసి మనం 5,000 రూపాయలని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్ రాస్తాం. ఈ ఎఫెక్ట్ మనం ఇస్తాం. బ్యాలెన్స్ షీట్ లో 45,000. అది ఎప్పుడు మనకి అడ్జస్ట్మెంట్ గా మనకి ఇలా కింద ఇచ్చినప్పుడు, రైట్? ఇప్పుడు ఏంటంటే మనల్ని అడ్జస్ట్మెంట్ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయమన్నారు. తయారు చేయమనేసి నిన్ను ట్రయల్ బ్యాలెన్స్ అండి ఇక్కడ మనకి ఫైనల్ అకౌంట్స్ చేయట్లా. సో ఈ 5,000 రూపాయలు ఇలా ఇచ్చారండి 10% అని చెప్పి అప్పుడు మనం ఏం చేస్తామంటే అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ లో 50,000 వేయకూడదండి. మెషినరీ అడ్జస్ట్ చేస్తే ఏమవుతుందండి? 50,000 రూపాయల్లో నుంచి 5,000 పోతే నీకు 45,000 అడ్జస్ట్ చేస్తే మళ్ళీ ఏం రాయాలి? ఇలా రాసినప్పుడు నీకు డిప్రిసియేషన్ అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ లో కనబడదు. ఆల్రెడీ అడ్జస్ట్ అయిపోయింది ట్రయల్ బ్యాలెన్స్ లో. మరి అలా అడ్జస్ట్ అయిపోయి వదిలేస్తే ఎలా అండి? దీన్ని మనము P&L అకౌంట్ లో చూపించాలిగా. P&L అకౌంట్ లో చూపించండి బాబు అనేసి 5,000 రూపాయలు ఇక్కడ ఇస్తాడండి. మళ్ళీ అర్థమైందా? అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ఉంటదంటే ఇదిగోండి, ఇది మ్యాటర్ మనకి. ఆల్రెడీ మెషినరీ కనుక అడ్జస్ట్ అయిపోతే, మెషినరీ అకౌంట్ అడ్జస్ట్ అయిపోతే 5,000 రూపాయలు ముందే తీసేసి 45,000 తర్వాత మనకి P&L అకౌంట్ మరి అలా రాసి ఊరుకుంటే మనం రాయం కదండి. పాయింట్ ఇగ్నోర్ చేస్తాం కదా. అందుకని ఇక్కడ రాస్తారు స్పెషల్ గా ట్రయల్ బ్యాలెన్స్ మనకు కనబడతా ఉంటాయి ఒక్కోసారి. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, డిప్రిసియేషన్ ఆఫ్ ఫర్నిచర్ కనబడతా ఉంటాయి అలా. ఇది అనమాట పాయింట్. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడంటే నీకు ఇప్పుడు 50,000 ఇచ్చాడండి ట్రయల్ బ్యాలెన్స్ లో, ఇప్పుడు అడ్జస్ట్ చేయమంటున్నారు నిన్ను. అంటే ఇప్పుడు ఈ 1,000 రూపాయలు మనం ఎలా ట్రీట్ చేస్తాము అంటే టూ మెషినరీ రాసి వాడు 50,000 ఇస్తే 50,000 తీసేసి 45,000 రాసి మళ్ళా డిప్రిసియేషన్ అని మనం 5,000 రాస్తామండి. అది మ్యాటర్. ఇప్పుడు ఒక్కొక్కసారి మీకు డెటార్స్ ఇస్తారండి. డెటార్స్ 1,00,000 రూపీస్ ఇస్తారండి, రైట్? కింద బ్యాడ్ డెట్స్ కూడా ఇస్తారు. బ్యాడ్ డెట్స్ కూడా ఒక నిమిషం. డెటార్స్ నీకు 90,000 ఇచ్చారు. 1,10,000 రూపీస్ ఇచ్చారండి. బ్యాడ్ డెట్స్ 10,000. 90,000 డెటార్స్, బ్యాడ్ డెట్స్ 10,000 ఇచ్చారు నీకు ట్రయల్ బ్యాలెన్స్ లో. నేను లెక్క చేయమన్నారు. ఏది? నువ్వు ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ఇవ్వు బాబు అన్నారు. అప్పుడు దీని మీనింగ్ ఏంటనుకున్నారు? 90,000 రూపీస్ లో 10,000 రూపాయలు తీసేసి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 90,000 రూపీస్ బ్యాలెన్స్ షీట్ లోనే డైరెక్ట్ గా 90,000 రూపీస్ డెటార్స్ రాస్తారండి. మనం P&L అకౌంట్ లో బ్యాడ్ డెట్స్ అనేసి ఇదిగోండి బ్యాడ్ డెట్స్ టు బ్యాడ్ డెట్స్ అని P&L అకౌంట్ లో 10,000 రాస్తామండి, రైట్? అర్థమవుతుందా? ఎప్పుడు మన ట్రయల్ బ్యాలెన్స్ లోనే ఆల్రెడీ ఇస్తే అర్థం ఏంటి అంటే ఆల్రెడీ ఇలా ఇచ్చినప్పుడు డెటార్స్ లో అడ్జస్ట్ అయిపోయింది. అదే ఈ 10,000 ఇక్కడ రాసి ఉండకపోతే డెటార్స్ ఎంత? 10,000. అప్పుడు కింద ఇచ్చేవాడు అడ్జస్ట్మెంట్ గా ఏమని? డెటార్స్ 1,00,000 రూపాయలు అడ్జస్ట్మెంట్ చెయ్యండి, బ్యాడ్ డెట్స్ ఒక 10,000 రూపాయలు అని కింద ఇస్తే ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇదిగోండి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ లోనే టూ బ్యాడ్ డెట్స్ అని రాసేసి 10,000 రాస్తాము. అలాగే బ్యాలెన్స్ షీట్ లో వచ్చేటప్పటికి వాడు తీసేయలేదు కదండి. మనం డెటార్స్ రాసుకుని 1,00,000 రూపాయల నుంచి అడ్జస్ట్మెంట్ రెండు చోట్ల చూపించి ఇప్పుడు మనం 90,000కి వేస్తాము. అర్థమవుతుందంటే నేను చెప్పేది? అది మ్యాటర్. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి సమ్ చూద్దాము. జస్ట్ మీకు అర్థం కావడానికి ఒక మ్యాటర్ చెప్పాను, దీని ప్రకారం అర్థం చేసుకోండి. మనల్ని ట్రయల్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేయమన్నాడండి. ఇప్పుడు ఎక్కడ ఉంది సమ్? ఇది ఒక్కొక్క పాయింట్ చూద్దాం. పర్చేసెస్ తర్వాత చెప్తాను లాస్ట్ కి. ఈ వేటికి అడ్జస్ట్మెంట్ లేవో అవన్నీ రాసేసుకుందాం ముందు. ఒకసారి చూడండి. సాలరీస్ వేజెస్ కి అడ్జస్ట్మెంట్ ఉంది. ఇన్సూరెన్స్ వాస్ పెయిడ్ టు ఎక్స్టెంట్ అడ్జస్ట్మెంట్ ఉంది. ఏ సమ్ 500 రూపీస్ రిటర్న్ ఆఫ్ యాజ్ బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్ ఉంది. సన్రీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ 2,000 రూపీస్. ఎక్స్పెన్సెస్ అంటే మనకి ప్రొప్రైటర్ వాడుకున్నవి కూడా మనకి సన్రీ ఎక్స్పెన్సెస్ లో చూపించారంట, అడ్జస్ట్మెంట్ ఉంది. సేల్స్ కి అడ్జస్ట్మెంట్ ఉందండి. సేల్స్ అంటే మన డేటాస్ రిలేటెడ్ గా కూడా గుర్తుపెట్టుకోండి. డిప్రిసియేషన్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. క్లోజింగ్ స్టాక్ రైట్ లేనివేంటి? క్యారేజ్ ఇన్వర్టర్ రాసేయి. తర్వాత రెంట్స్ ఇవన్నీ రాసేసాయి. ఇంట్రెస్ట్ రాసేసాయి. ఓకేనా? క్యాష్ ఎట్ బ్యాంక్, బిల్స్ పేయబుల్, సన్రీ క్రెడిటార్స్, ప్లాంట్ అండ్ బిల్స్ రిసీవబుల్, సన్రీ డెటార్స్ వద్దు, క్యాపిటల్ రాసేసాయి. ఓకే? ఓపెనింగ్ స్టాక్ రాసాయి. ఇవన్నీ రాసేసేయండి. మాట్లాడకుండా రాసేయండి, రైట్? ఇదిగో రాసేసా. ఏమి మాట్లాడకుండా రాసేసేయండి. ఇదిగో టిక్ కొట్టినాయండి. క్యారేజ్ ఇన్వర్డ్, ఓకేనా? తర్వాత రెంట్స్, ట్యాక్సెస్, తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ వద్దండి చెప్తా. తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ పెయిడ్ అండి, తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ అండి, తర్వాత బిల్స్ రిసీవబుల్, తర్వాత ఓపెనింగ్ స్టాకు, తర్వాత క్లోజింగ్ స్టాక్ గురించి కూడా విషయం ఉంది చదువుతా. తర్వాత ఇట్రా నీకు బిల్స్ పేయబుల్, తర్వాత సన్రీ క్రెడిటార్స్, తర్వాత క్యాపిటల్. ఈ టిక్స్ కొట్టిన అన్ని కూడా ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ కూడా లేవు, ఇవ్వలేదు కాబట్టి రాసేసావు. ఇప్పుడు చూడు
ఫస్ట్ వేజెస్ సంగతి చూద్దాం. వేజెస్ సాలరీస్ లాస్ట్ వద్దాం. పర్చేసెస్ దగ్గర నుంచి వేజెస్ సాలరీస్ నీకు ట్రయల్ బ్యాలెన్స్ లో 6,000 10,000 ఇచ్చారు. బాగానే ఉంది. అయితే ఏంటంట అంటే సాలరీస్ వేజెస్ డ్యూ టు బి పెయిడ్ అంటే అవుట్ స్టాండింగ్ సాలరీస్ అవుట్ స్టాండింగ్ వేజెస్ అంతేనా, 2,000 1000 రూపాయలు. వీటిని మనం అడ్జస్ట్ చేయమన్నారండి. మనల్ని అడ్జస్ట్ చేయమన్నారు అంటే ఇదిగోండి ఏం లేదు, ఇదిగోండి వేజెస్ 6,000 రూపాయలు ప్లస్ 1,000 7,000, సాలరీస్ 10,000 ప్లస్ 2,000 అంటే 7,000 12,000 రూపాయలు రాసాము. కాబట్టి ఎలా రాస్తాం మనం, అసలు ఆల్రెడీ పే చేయకపోతే ఎలా రాస్తావు నువ్వు? సో మనం 7,000 12,000 ఏవైతే రాసామో అవుట్ స్టాండింగ్ వి, ఇదిగోండి ఇది ఇక్కడైతే అడ్జస్ట్ చేసాం మనం, దాన్ని అవుట్ స్టాండింగ్ వేజెస్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ ని ఇలా రాసుకున్నాం. రైట్. ఇలా కనుక మనం ట్రయల్ బ్యాలెన్స్ లో ఇస్తే ఏం చేస్తామండి మనం, గుర్తుందా మీకు? పిఎండ్ఎల్ అకౌంట్ లో రాసుకోకుండా, ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ లో రాసుకోకుండా డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళి ఆ, నువ్వేం చేస్తున్నావు, అవుట్ స్టాండింగ్ వేజెస్ ఏవైతే ఉన్నాయో అవుట్ స్టాండింగ్ వెయ్యి తర్వాత 2,000 రూపాయలు రాస్తాం. అవునా? ఇలా డైరెక్ట్ గా రాసేస్తాం అనమాట. అవుట్ స్టాండింగ్ వేజెస్ అవుట్ స్టాండింగ్ సాలరీస్ అర్థమవుతుందండి. ఇక్కడేమో యాడ్ చేసాము 7,000 12,000, వాటిని మళ్ళీ తీసుకెళ్లి రైట్ ఆఫ్ చేసాం. ఇదేనండి అడ్జస్ట్ చేయడం అంటే, అడ్జస్టింగ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే. నెక్స్ట్ రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్. పాపం ఏం లేదండి, ఈమె ముస్తాబైన పెళ్లి కూతురు అలాగే ఉంచండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ 1,500 రూపీస్ ఉందండి, దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. ఇన్సూరెన్స్ వాజ్ పెయిడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 300. ఇన్సూరెన్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటే తీసి అవతల పడేయండి. ఇదిగోండి 1,500 రూపాయలు మైనస్ 300 తీసి అవతల పడేయండి. పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అనేది మనకు తెలుసు కదండి, అది అసెట్ కదా, డెబిట్ బ్యాలెన్స్ కదండి, ఇదిగోండి. సో డెబిట్ లో రాయండి 300 రూపాయలు. రైట్. 300 తీసేసాము, 1,200 రూపాయలు 300 రూపాయలు, అది మ్యాటర్. నెక్స్ట్ అదే కనుక అడ్జస్ట్ చేయకపోతే మనకి ఇన్సూరెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ లో 1,500 ఉండేది, ఈ 300 రూపాయలు అడ్జస్ట్మెంట్ లో ఇచ్చేవాళ్ళు. అడ్జస్ట్మెంట్ లో ఇస్తే మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో తీసేసి 1,200 చూపించే వాళ్ళమి. అడ్జస్ట్మెంట్ గా ఇస్తే మనకి ఏది పిఎండ్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ రాసేటప్పుడు ఆ 300 రూపాయలని మనం లైబిలిటీ, అది పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అనేది అసెట్ కింద ట్రీట్ చేసుకుని రాసుకునే వాళ్ళం మనం. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ చిన్న లాజిక్, అది కొంచెం మిస్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. మనకి రివిజన్ క్లాస్ కాబట్టి ఇంతకన్నా స్లోగా చెప్పడం వీలు అవ్వదు కదా, ఎందుకంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారండి కొన్ని గంటల్లో. సండ్రీ. నెక్స్ట్ ఇంకేముందండి, జస్ట్ చూసుకుంటే వెళ్ళిపోండి, నేను చెప్పే మాటలు ఇంట ఇవి. ఇంకేమున్నాయి, రెంట్ అయిపోయింది, ఇన్సూరెన్స్ అయిపోయిందని, ఇంట్రెస్ట్ పెయిడ్ 1,000 రూపాయలు అండి, దీనికి ఏం అడ్జస్ట్మెంట్ లేదు, తీసేయండి. సేల్స్ 95,000 రూపీస్ అండి, దీనికి చాలా కథలు ఉన్నాయి. 95,000 రూపీస్ సేల్స్ మించి వచ్చేసి నీకు సేల్స్ ఫర్ ద పీరియడ్ ఇంక్లూడ్ 500 వర్త్ ఆఫ్ గూడ్స్ టేకెన్ బై ది ప్రొపరైటర్. ఓకే. పర్ పర్సనల్ కన్జంప్షన్. సో పర్చేసెస్ మీద ఎఫెక్ట్ చూపించిందండి, పర్చేసెస్ నుంచి లెస్ చేస్తాము. హీ హాజ్ ఆల్సో టేకెన్ గూడ్స్ వర్త్ 1,000 రూపాయలు. ఈ 1,000 రూపీస్ గూడ్స్ కూడా పర్చేసెస్ లో నుంచి తీసేస్తామండి, పర్చేసెస్. ఓకేనా? పర్చేసెస్ కి రిలేటెడ్ ఈ రెండు కూడా. తర్వాత ఫర్ పర్సనల్ కన్సంప్షన్ విచ్ హ్యాస్ నాట్ బిన్ రికార్డెడ్ బుక్స్. ఓకే. ఇక్కడ ఏంటి, సేల్స్ లో ఇంక్లూడ్ అయింది ఈ 500 రూపాయలకు ఒకటి మాత్రమే. మనం ఏంటంటే సేల్స్ మీద ఇంపాక్ట్ పడింది కాబట్టి ఇదిగోండి సేల్స్ ఎక్కడ రాస్తాం, ఇదిగోండి 95,000 రూపీస్ 500 తీసేసాం. ఇంకా నెక్స్ట్ 1,000 రూపాయల గురించి ఏదైతే ఉందో అది సేల్స్ మీద ఇంపాక్ట్ పడలేదు కాబట్టి దాన్ని ముట్టుకోవద్దు. నెక్స్ట్ దీన్ని ఎక్కడ ఇవ్వాలి, ఇంకా ఓన్ గా తీసుకెళ్లిపారండి డ్రాయింగ్స్, ఇదిగోండి 500 రూపాయలు డ్రాయింగ్స్ కింద తీసుకెళ్లారు కాబట్టి నేను ఇక్కడ తీసేసాను 65,000. ఈ 20,000 ఏంటో తర్వాత చూద్దాం. తర్వాత డ్రాయింగ్స్ అండి, ఈ 500 రూపాయల గూడ్స్ ఏవైతే ఉన్నాయో పర్చేసెస్ లో నుంచి మనకి మన వ్యాపారం కోసం కొన్నటువంటి గూడ్స్ అంటే పర్చేసెస్ నుంచి తీసుకెళ్లారు కాబట్టి పర్చేసెస్ తగ్గించాలి. ఇంకో చోట డ్రాయింగ్స్ కింద రాసుకోవాలండి, ఇదిగోండి డ్రాయింగ్స్ కూడా రాసేద్దాం. చూడండి డ్రాయింగ్స్, ఇదిగోండి డ్రాయింగ్స్ 500 రూపాయలేమో ఇవి గూడ్స్, ఈ 1,000 రూపాయలేమో నీకు క్యాష్, ఈ 2,000 ఏమో ఎక్స్పెన్సెస్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయంటండి, చెప్తా నేను. చూద్దాం, తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్ రాసేయండి, బిల్స్ పేయబుల్ యాజ్ ఇట్ ఈస్, సండ్రీ క్రెడిటార్స్ యాజ్ ఇట్ ఈస్, ప్లాంట్ అండ్ మెషినరీ బిల్డింగ్ ఫర్నిచర్. ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చూద్దాము. ఈ మూడింటి గురించి డిప్రిసియేషన్ చెప్పారు. ఇదిగోండి ఇదిగోండి డిప్రిసియేషన్ రండి రండి డెబిట్ సైడ్ కి రండి. ఇదిగో తీసేసినట్టే తీసేయాలి, మళ్ళా రాయాలి కింద. ఇదిగోండి 10,000 లోని 10% పోతే 9,000, 5,000 మైనస్ 5% 4,750, 3,000 మైనస్ 10% 2,700. మళ్ళీ ఏం చేయాలండి, ఇదిగో డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ, డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, ఈ మొత్తం కలిపి 1,550 రూపాయలు. నేను ఇందాక ఒక మెషినరీ నీకు ఎగ్జాంపుల్ చెప్పుకున్నానండి. రైట్. వీటిలో నుంచి తీసేసినట్టు తీసేయాలి, మళ్ళీ ఏం చేయాలంటే వీటిలో అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ సెపరేట్ గా 1,550 రూపాయలు రాసుకున్నాము. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ డైరెక్ట్ గా సన్రీ డెటార్స్ సంబంధించి చూద్దామండి. సన్రీ డెటార్స్ వచ్చేటప్పటికి నీకు ఎంత అంటే డెబిట్ సైడ్ చూసుకోండి 40,000 రూపీస్. ఎక్కడున్నారండి సన్రీ డెటార్స్, ఇదిగోండి 40,000 రూపాయలలో నుంచి మనకి బ్యాడ్ డెట్స్ ఉన్నాయంటండి. బ్యాడ్ డెట్స్ ఇదిగోండి సమ్ ఆఫ్ 500 రూపీస్ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ డెట్ అవుట్ ఆఫ్ సన్రీ డెటార్స్ ప్రొవిజన్.
రాయకూడదు బ్యాడ్ డెట్స్ నుంచి. దాన్ని ప్రొవిజన్ ఏం చేస్తాము అంటే మనం క్రెడిట్ లో చూపించుకుంటాం ప్రొవిజన్స్ అన్ని కూడా. సో ఈ సండ్రీ డెటార్స్ నుంచి ఎక్కడున్నారండి డెటార్స్? ఇదిగోండి డెటార్స్ పాయింట్ 40,000 మైనస్ 500. తర్వాత ఇక్కడ మనకు సేల్స్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. పాపం సేల్స్ లో ఎక్కడ? ఇక్కడ సేల్స్ లో ఇంక్లూడ్ అయ్యింది ఏదైతే ఉందో మనం సేల్స్ జరిగినాయి సేల్స్ లో కూడా రాసుకున్నాము. అలాగే డెటార్స్ అమౌంట్ రావాల్సినట్టు రాసుకుంటాము కాబట్టి ఆ 500 కూడా ఇక్కడ తీసేయాలి. ఇదిగోండి 2,500 తీస్తే 39,000 తీసేయండి ఇక. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అనే పాయింట్ చెప్పాను కదా, ఒక పక్కన తీసేసినట్టే తీసేయాలి మళ్ళీ రాయాలి. 500 రూపీస్ బ్యాడ్ డెట్స్ ప్లస్ 1950 రూపీస్ ఏమిటండి అది? ఏమిటో మరి చూద్దాం. 1950 రూపీస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అయి ఉంటుంది అంతేనా. మనము ఇదిగో డెటార్స్ మొత్తం 40,000 రూపీస్ మైనస్ 500 రూపాయలు ఇది బ్యాడ్ డెట్స్ తీసేస్తే 39,500. దీంట్లోంచి 500 రూపాయలు మనకు సేల్స్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కదండి. సేల్స్ లో ఇంక్లూడ్ అయినటువంటి ఆ ఏమిటవి సేల్స్ లో ఇంక్లూడ్ అయినాయి? డ్రాయింగ్స్ కోసం తీసుకెళ్ళినటువంటి 500 రూపాయలు ఉన్నాయి కదా, అవి కూడా తీస్తే 39,500లో 39,000. దీని మీద మనం ప్రొవిజన్ క్రియేట్ చేసామండి. 1950 వచ్చింది. ఎంతండి ప్రొవిజన్? 39,000 మీద ప్రొవిజన్ 5% అనుకుంటండి. సో మనకి ఒకసారి క్యాల్కులేషన్ 39,000 ఇంటూ 5% 1950 ఇంటూ 5% 1950. ఇది ఏంటి అంటే ప్రొవిజన్. ప్రొవిజన్ రైట్. ఇదిగోండి ఇక్కడ రాశారు 24,50. నెక్స్ట్ సండ్రీ ఎక్స్పెన్సెస్ 5,000 రూపీస్ అండి. సండ్రీ ఎక్స్పెన్సెస్ సమ్లో ఉన్నాయి చూడండి. సండ్రీ ఎక్స్పెన్సెస్ 5,000 రూపాయలు అయితే 5,000 రూపాయల్లో నుంచి మనం సండ్రీ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ వాటిలో ఈ 2,000 రూపాయలు స్పెండ్ ఫర్ ద పర్సనల్ పర్పస్ ఆఫ్ ది ప్రొపరైటర్. డ్రాయింగ్స్ కలిసి ఉన్నాయటండి. సో మనం లెస్ చేసేసాము. ఇదిగో 2,000 లెస్ చేసాము. మరి డ్రాయింగ్స్ దగ్గర రాసామా లేదా? ఇదిగో రాసాను నేను. ఇదిగో 1,000 రూపాయలు రాసుకున్నానండి డ్రాయింగ్స్ దగ్గర. క్లియరా? తర్వాత సేల్స్ వర్ అయిపోయింది కదండి. ఇది అడ్జస్ట్మెంట్ అయిపోయింది. తర్వాత డిప్రిసియేషన్ అయిపోయింది. తర్వాత క్లోజింగ్ స్టాక్ 20,000 రూపాయలు. అడ్జస్టెడ్ పర్చేజెస్ తీసుకుంటున్నాం మనం. అంటే ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో మనకి డైరెక్ట్ గా ట్రయల్ బ్యాలెన్స్ లో 20,000 రూపాయలు రాస్తున్నాము అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ అసెట్ కింద 20,000 రూపాయలు చూపిస్తున్నాము అంటే ఇక్కడ నువ్వు స్టాక్ లో నుంచి పర్చేసెస్ లో మనకి ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి 20,000 రూపాయలు లెస్ చేసేసాయి. ఇక్కడ లెస్ చేసేసాం, ఇక్కడ రాసుకున్నావు. అదే మనకి అడ్జస్ట్మెంట్ లో ఇస్తే మీనింగ్ ఏంటి అంటే అడ్జస్ట్మెంట్ లో ఇచ్చారనుకోండి మనం ఇలా రాయమా? ట్రేడింగ్ అకౌంట్ లో బై క్లోజింగ్ స్టాక్ రాసి మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ లో రాస్తామా లేదా మనం క్లోజింగ్ స్టాక్ ని? అంటే ఇక్కడ పర్చేసెస్ లో కలిసి ఉంది. పర్చేసెస్ లో కలిసి ఉంది కాబట్టి దాన్ని లెస్ చేసాం. ఇప్పుడు అడ్జస్ట్ చేసామంటే అర్థం ఏంటి అంటే డైరెక్ట్ గా క్లోజింగ్ స్టాక్ ని మనం ట్రయల్ బ్యాలెన్స్ లో రాసుకున్నాము అంటే ఇక్కడ మనం లెస్ చేసుకుని చూపించాలి. పర్చేసెస్ లో ఉండకూడదు. ఇక్కడ ఉండి ఎక్కడ ఉంటే డబల్ అమౌంట్ అవుదా? ఇప్పుడు ఇలాంటి క్లోజింగ్ స్టాక్ ని మనం డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లోనే రాస్తాము అంతే. రైట్. టోటల్ అమౌంట్స్ యాడ్ చేసేసుకుంటే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దామా. 1,000 ప్లస్ 2,000 రూపీస్ ప్లస్ 94,000 రూపీస్ 500 ప్లస్ 5,800 రూపీస్ ప్లస్ 35,000 రూపీస్ ప్లస్ 1950 ప్లస్ 66,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ 2,06,250 రూపీస్. 2,06,250 రూపీస్. ఇటు కూడా 2,06,250 రూపీస్ అండి. ఇది విషయం. బాగా రాయండి ఎగ్జామ్. లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు. దీని పేరు అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేసాము, అవి చూసుకోండి. అలాగే నేను రివిజన్ వీడియోస్ మనం ఏవేవి చేయలేదు అంటే ప్రాఫిట్ మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, తర్వాత NPO, తర్వాత పార్ట్నర్షిప్ ఒకటి చేయలేదండి. రివిజన్ వీడియోస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒకటి చేయలేదు రివిజన్ వీడియోస్. అలాగే నార్మల్ గా వచ్చేటప్పటికి అసలు నేను టచ్ చేయలేదు. లీజ్ అసలు చెప్పలేదు. తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంటల్ టచ్ చేయలేదండి. డిపార్ట్మెంటల్ అకౌంట్స్ టచ్ చేయలేదు. తర్వాత ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా టచ్ చేయలేదు. రైట్. ఓకే. నెక్స్ట్ మీ తర్వాత బ్యాచ్ లో చూద్దాము. నాకున్న టైం వరకు మనం మొదలేసింది యాక్చువల్ గా సీరియస్ గా ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచే కాబట్టి ఇంతవరకే మనం అప్లోడ్ చేయగలిగామండి. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి మనం నెక్స్ట్ కాస్టింగ్, నెక్స్ట్ సెకండ్ గ్రూప్ లో సబ్జెక్ట్ కూడా మనం ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే స్టూడెంట్స్, బాగా రాయండి ఎగ్జామ్. అందరికి ఆల్ ది బెస్ట్.